హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజం వంటలండి. మామూలుగా అయితే మినప్పప్పుతో మనం లడ్లన్నీ ప్రిపేర్ చేస్తూనే ఉంటాం కదా. సో మరి ఈ లడ్డుని కొంచెం స్పెషల్గా మనం ప్రిపేర్ చేసామనుకోండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా జస్ట్ ఒక్క లడ్డు తింటే చాలండి, ఎంతో బలం వస్తుంది. సో మరి ఈ స్పెషల్గా ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. సో మరి ఈ లడ్డుని పర్ఫెక్ట్గా చాలా బలంగా మనం ప్రిపేర్ చేయడానికి ముందుగా ఏం చేయాలంటే ఈ మినప్పప్పు తీసుకోవాలి. ఈ మినప్పప్పు ఏంటంటే పాలిష్ చేయనటువంటి మినప్పప్పు అనమాట. మామూలుగా బయట దొరికే మినప్పప్పులు ఉంటాయి కదా, గ్రాసరీస్ నుంచి మనం తెప్పించుకుంటాం. ఆ మినప్పప్పు కంటే ఈ మినప్పప్పు యూస్ చేస్తేనే మంచి బలం అనేది వస్తుంది. సో పాలిష్ చేయనటువంటి మినప్పప్పుని ఇక్కడ యూస్ చేయాలి. ఈ మినప్పప్పుని కొంచెం ఇక్కడ దూరగా వెయిట్ చేసుకోవాలి. కొంచెం రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏంటంటే తినేటప్పుడు కాస్త క్రిస్పీగా వస్తుంది లడ్డు. దోరగా వేయించుకున్న తర్వాత మినప్పప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే ఇక్కడ ఈ మిక్సీ జార్లో కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు 2 టేబుల్ స్పూన్స్ ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేస్తే క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక పెద్ద సైజులో ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం లడ్డూల్ని ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్నే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను జాగరి పౌడర్ అంటే బెల్లం పౌడర్ని ఇందులోకి కలుపుతున్నాను. బెల్లం వచ్చేసి మీకు ఎంతైతే స్వీట్నెస్ కావాలో అంత తీసుకోవచ్చు. నేనైతే 4 to 5 టేబుల్ స్పూన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. దీంతోపాటు యాలకుల పొడిని కూడా కంపల్సరీగా కలపాలి, మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇవన్నీ కలిపిన తర్వాత చేత్తో ఈ విధంగా చక్కగా మొత్తం ఇక్కడ కరెక్ట్గా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ మీరు ఏదైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కచ్చబచ్చగా ఉండాలి, మరీ పౌడర్లా అయితే అస్సలు ఉండకూడదు. కొంచెం పలుకులు అనేవి ఉండాలి. నేనైతే బాదం, దీంతోపాటు జీడిపప్పు అండ్ ఇందులోనే కొంచెం పిస్తా కూడా తీసుకున్నాను. మీకు ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఇందులోకి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్న ఘీని యాడ్ చేస్తున్నాను. నెయ్యి. ఈ నెయ్యి ఏంటంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి నెయ్యి అనమాట. ఎంత వేడిగా యాడ్ చేస్తే అంత చక్కగా అంత క్రిస్పీగా వస్తుంది లడ్డు. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మిక్స్ చేసేసుకొని లడ్డుని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏంటంటే నెయ్యి వేడిగా ఉన్నప్పుడే లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి. లేదనుకోండి కొంచెం చల్లారినా మనకి లడ్డు అనేది తొందరగా ప్రిపేర్ అవ్వదు. సో కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డుని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకి. స్కూల్స్ మరియు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఒక్క లడ్డు తింటే చాలండి, యాక్టివ్గా తయారైపోతారు, అంత బలం వస్తుంది. మరి ఈ మినపప్పు లడ్డు ఈసారి చేసినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.